ఆంధ్రలో కలిసిన 5 గ్రామ పంచాయతీలను తిరిగి మరలా తెలంగాణలో కలిపే విధంగా పార్లమెంట్లో తన గొంతును వినిపిస్తారని బీజేపీ అభ్యర్థి సీతారాం నాయక్ చెప్పారు. పాండురంగాపురం నుండి సారపాక వరకు 12 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ పడే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇక భద్రాచలంలో ఇప్పటికే ప్రసాద్ స్కీమ్ కింద 41 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు బీజేపీ ప్రభుత్వం చేపట్టిందని వివరించారు. భక్తులు భోజనం చేయడానికి ఉంటే అక్కడ ఒక డార్మెటరీ కట్టించినటువంటి చరిత్ర మీ దగ్గర ఉన్నటువంటి ఆ సోలార్ లైట్లు ఒక ఎంపీగా నేను చేయగలిగాను. అందుకోసం ప్రజలు నేను కోరుతా ఉన్నాను. అనవసరంగా ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ టీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రాణం అని ఆ ప్రాణం తీసేసి తెలంగాణ ప్రజల ప్రాణం తీసి దానికి ఒక బీదలు ఇచ్చిండు. మరి అది ఏం పార్టీ అవుతుందో అది ఎవరికి తెలియదు. అందులో ఎవరున్నా ఆత్మపార్టీ మిత్రులు నన్ను అన్యాయత భావించకండి. మీరు నాకు ఓటేస్తారని తెలుసు, మీతో పనిచేశాను, నాకు ఏం అన్యాయం జరిగిందో బీఆర్ఎస్ పార్టీకి తెలుసు. కనుక మీ ఓటు అమూల్యమైనటువంటి ఓటు నాకే వేయాలని వాళ్ళని కోరుతా ఉన్నాను. కవితకి చేస్తే ఏమైతుంది? 5 సంవత్సరాలు చేసి ఒక్క అభివృద్ధి. నేను పార్లమెంట్లో 10 సార్లు మాట్లాడినా ఈ పని తీసుకొచ్చి పెట్టినా నాకే ఏమంటే అసలు ఆ రోజు మాట్లాడలేదు.